పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం క్రీస్తుతో జీవించుట, క్రీస్తునందు జీవించుట. అవును ప్రియులారా, మన జీవితాలు ఆనందమయంగా ఉండాలంటే, మన జీవితాలు అభివృద్ధి చెందాలి అంటే మనం క్రీస్తుని అంటిపెట్టుకుని జీవించాలి. అందుకే యోహాను శుభవార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నేను ఎవని యందు ఉండునో ఎవడు నా యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. అవును ప్రియులారా, ఈనాడు మనం దేనితో జీవిస్తున్నాం, దేని కొరకు జీవిస్తున్నాం, దేని యందు జీవిస్తున్నాం అనేది కొంతసేపు ధ్యానించుకున్నట్లయితే, లోకంలో జీవిస్తున్నాం, లోకంలో ఉన్న వస్తువులతో జీవిస్తున్నాం, లోకంలో ఉన్న ఆశలతో జీవిస్తున్నాం, లోకముతో ఉన్న ప్రతి దానితో సంబంధం పెట్టుకొని జీవిస్తున్నాం. కానీ క్రీస్తుతో జీవించలేకపోతున్నాం. అయితే క్రీస్తుతో జీవించాలి అంటే ఏం చేయాలి? యేసు ప్రభు తండ్రితో సంబంధం పెట్టుకున్నారు. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే, ఆయన వేకువజామునే లేచి నిర్జన ప్రదేశమునకు పోయి ఏకాంతముగా ప్రార్థన చేయుచుండెను. అవును ప్రియులారా, తండ్రితో సంబంధం కలిగిన ప్రభు ఆయన పగలంతా సువార్త సేవ చేస్తూ రాత్రి సమయంలో ఆయన తండ్రితో ధ్యానంలో గడిపేవారు, తండ్రితో సంబంధాన్ని పెంచుకునేవాళ్ళు. ఈనాడు మనకి అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక శోధనలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఆదివారం పూజ మీదే మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. కానీ క్రీస్తుతో జీవించడానికి సిద్ధపడుతున్నామా? క్రీస్తుతో మనం జీవించాలంటే ప్రతిరోజు కొంత సమయాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడాలి. ఎవరెవరైతే దేవునితో గడపడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరి జీవితాలు ఎంత అద్భుతంగా మారాయి అంటే, ముఖ్యంగా మొదటగా మనం చూసినట్లయితే అబ్రహాము దేవునితో గడపడం మొదలుపెట్టి విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. మోషే దేవునితో సినాయి పర్వతం మీద గడపడం మొదలుపెట్టి ఆయన దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసి దేవునికి ఇష్టుడిగా మారిపోయాడు. దావీదు రోజుకు 7 సార్లు ప్రార్థన చేసి తన వ్యక్తిగత జీవితంలో అనేక అద్భుతాలను చవిచూసాడు. 40 సంవత్సరాలు తన పాలనలో అన్నిటిలోని విజయాన్ని పొందడానికి కారణం క్రీస్తుతో జీవించడం. అంటే తండ్రితో జీవించడం మొదలుపెట్టాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ముగ్గురు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా దేవునితో జీవించడం మొదలుపెట్టాడు దావీదు మహారాజు. అందుకే తన జీవితంలో తిరుగులేని విజయాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో ఓడిపోతున్నాం, నిరాశలోకి వెళ్ళిపోతున్నాం, సమస్యల్లో కూరిపోతున్నాం, ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నాం. కారణం క్రీస్తుతో మనం జీవించడం మానేస్తున్నాం. ఏదో అలవాటు ప్రకారంగా ఆదివారం పూజకెళ్ళి 1 గంట గడిపేసి వచ్చి తర్వాత మళ్ళా మనం ఈ లోకంలో జీవించడం మొదలు పెడుతూ లోకపు వస్తువులతోని, లోకపు కోరికలతోని, లౌకిక వ్యామోహాలతోని జీవిస్తున్నందువలన దేవునితో సత్సంబంధాన్ని కోల్పోతున్నాము. ఇక క్రీస్తునందు జీవించడం అంటే ప్రతిసారి మనం దివ్య బలి పూజ ద్వారా దివ్య సత్ప్రసాదంలో కొంటున్న మనం క్రీస్తునందు ఉన్నామో ప్రియులారా. అయితే క్రీస్తునందు ఎలా ఉండగలము అంటే, నా మాటలు మీ యందు నిలిచి ఉన్నచో మీరు ఏది అడిగినా నేను ఇస్తానంటున్నాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి కనబడుతుంది, కానీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి కుంటిపడుతుంది. కారణం ఏంటంటే, మనం జ్ఞానముతోనూ మన శక్తి యుక్తులతోనూ జీవిస్తున్నాం, కానీ క్రీస్తునందు జీవించలేకపోతున్నాం. క్రీస్తునందు జీవించాలంటే ఆయనతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవాలి. ప్రతిరోజు ఆయనతో కొంతసేపు ధ్యానంలో మనం గడపాలి. ఒక అరగంటో గంటో సమయం ఎప్పుడైతే దేవునికి ఇచ్చి మనం మాట్లాడగలుగుతుంటామో మనం వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి చెందుతాం, ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతాలను చవిచూడగలుగుతాము. అందుకే క్రీస్తుతో జీవించాలి, క్రీస్తునందు జీవించడానికి సిద్ధపడాలి. ఇక 3వది చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ఎప్పుడెప్పుడో చదువుతున్నాం, ఏదో సమయం ఇష్టం వచ్చినప్పుడు చదువుతున్నాం. అలా కాకుండా అలవాటు చొప్పున మనం చదవాలి. అందుకే లూకా శుభవార్త
4వ అధ్యాయము 16వ వచనంలో యేసు తాను పెరిగి పెద్దవాడై అలవాటు చొప్పున దేవాలయానికి వెళ్ళి మోషే ధర్మశాస్త్రాన్ని చదవడం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎవరెవరైతే ప్రతిరోజు కొంత సమయం దైవ వాక్యాన్ని చదువుతుంటారో దేవుని యందు జీవించగలుగుతారు, దేవుని ప్రేమను చవిచూడగలుగుతారు. కీర్తన 34:8 ప్రభు ఎంత మంచివాడో చవిచూచి తెలుసుకో మనసా. అవును ప్రియులారా, ప్రభు ఎంత మంచివాడో చవి చూడాలి అంటే ప్రతిరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి. దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఏటి వద్ద నాటబడిన చెట్టు వలె సకాలంలో పండ్లునిచ్చును, ఆకులు వాడకయుండును. కావున ప్రియులారా, మనం అభివృద్ధి పథకంలో ముందుకు సాగిపోవాలంటే క్రీస్తుతో జీవించాలి, క్రీస్తునందు జీవించాలి. అందుకే దివ్య బలి పూజలో గురువు చెప్తాడు, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు అని. మన వ్యక్తిగత జీవితం క్రీస్తు ద్వారా ప్రారంభం అవ్వాలి, క్రీస్తునందు ఉండాలి, క్రీస్తు సహవాసంలో మన జీవితాలు ఫలింప చేయాలి. అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధిలోకి వెళుతుంది. మనం చూసిన అనేక మంది కూడా దేవుని వైపు తిరగగలుగుతారు, దేవుని యొక్క ప్రేమను చవిచూడగలుగుతారు, దేవుని బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడతారు. అప్పుడు మనం చేసే సేవ ఫలితాన్ని పొందుతుంది. కావున ప్రియులారా, క్రీస్తుతో జీవించడానికి ప్రయత్నిద్దాం, క్రీస్తునందు జీవించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు దేవుని నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి అడిగినా అది నేను ఇస్తానన్నాడు. అప్పుడు మన ప్రార్థన ఫలిస్తుంది, మన జీవితం ఫలిస్తుంది, మన ఆధ్యాత్మిక జీవితం ఫలిస్తుంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడను గాక. ఆమేన్.